హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 8th క్లాస్ కౌశల్ క్విజ్ ప్రోగ్రామ్ స్కూల్ లెవెల్లో జరిగింది కదా, దాని యొక్క కీని పరిశీలన చేద్దాం. ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజెంట్ క్విజ్ రాసిన విద్యార్థులు క్వశ్చన్ ఆన్సర్లు తెలుసుకోవడం, రెండవది ఫ్యూచర్లో కౌశల్ పరీక్ష రాయబోయే విద్యార్థులు ఒక రెఫరెన్స్గా ఉంటుందని. ఓకే, ప్రారంభించుకున్నాం. ఈ పరీక్షలో మొత్తం 45 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మ్యాథ్స్ టు 15 క్వశ్చన్స్, ఫిజికల్ సైన్స్ టు 8 క్వశ్చన్స్, బయాలజికల్ సైన్స్ టు 8 క్వశ్చన్స్, మరియు ఇండియన్ సైన్స్ కాంట్రిబ్యూషన్ టు 7 క్వశ్చన్స్, మరియు సోషల్ ఎస్పెషల్లీ జాగ్రఫీకి సంబంధించి లేదా భారత్ దర్శన్కి సంబంధించి 7 మార్క్స్. ఈ విధంగా మొత్తం 45 మార్క్స్కు రావడం జరిగింది. ఓకే, 1 by 1 క్వశ్చన్స్ను మనం పరిశీలన చేద్దాం. మొదటగా 15 క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ సెక్షన్లో 15 క్వశ్చన్స్. ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట, మ్యాథ్స్కి సంబంధించి. ఓకే, ఇక్కడ ఒకసారి 1 by 1 క్వశ్చన్స్ను మనం పరిశీలన చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 3x - 5 = 16. అయితే దీన్ని సాల్వ్ చేయమంటున్నారు, అంటే ఎక్స్ ఏంటో కనుక్కోమంటున్నారు. ఒకసారి పరిశీలన చేద్దాం. 3x - 5 = 16. మరి 3x = 16, ఈ -5 అటు వెళ్తే +5 అవుతుంది. సో 3x = 21, x = 21/3 అనమాట. అంటే ఓకే, 3 1 జా 3 7 జా, సో x = 7 ఇస్ ద ఆన్సర్ అనమాట. x = 7. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. గమనించండి. ఓకే, ఇక్కడ సింప్లిఫై చేయమంటున్నారు. ఓకే, 8/21 డివైడెడ్ బై 4/7. సో ఈక్వల్ టు 8/21 ఇంటూ ఈ కింద ఉన్నది పైకి వెళ్తే 7/4 అవుతుంది. ఓకే, మనము కొట్లు కొడితే గమనించండి. ఓకే, 4 1 జా 4 2 జా 7 1 జా 7 3 జా. సో ఎఫెక్టివ్గా దీని వాల్యూ ఏమవుతుంది? 2/3 అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4, 2/3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నారు. పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ గమనిస్తే 11 × 11 = 121 అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. మిగిలినట్టు ఏవి కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా లేవన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఈ క్వశ్చన్ సింప్లిఫై చేయమంటున్నారు. గమనిద్దాం. x² - 9ని 3² రాసుకోవచ్చు బై x + 3. సో ఈ a² - b² a + b × a - b అని రాయొచ్చు కదా. కాబట్టి దీన్ని x + 3 × x - 3గా రాసుకోవచ్చు, డివైడెడ్ బై x + 3. సో x + 3 క్యాన్సల్. సో ఓవరాల్గా ఆన్సర్ ఏంటి అంటే x - 3 అనమాట. సో x - 3 అనే ఆన్సర్ ఎక్కడుంది? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, 36 యాజ్ ఇన్ రేషియో అనమాట. 36% రేషియోగా రాయాలి. 36%. పర్సెంటేజ్ అంటే బై 100 అని అర్థము. సో 36/100. సో మనం కొట్లు కొడితే 4తో 4 9 జా 425 జా. సో కాబట్టి ఎఫెక్టివ్గా 9:25 అవుతుంది ఆన్సరు. సో సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఇది 6th క్వశ్చన్. ఇక్కడ మనం గమనించవచ్చు ఏ క్వశ్చన్ అనేది ప్రతి చోట కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ గ్రాఫ్ దట్ షోస్ ద పార్ట్ ఆఫ్ సెక్టార్ సర్కిల్స్. సెక్టార్ లాగా సర్కిల్స్ లాగా ఉండే గ్రాఫ్ ఏంటి? బార్ గ్రాఫా, పై గ్రాఫా, లైన్ గ్రాఫా, పిక్టోగ్రాఫా? సరైన సమాధానాన్ని చూస్తే ఇక్కడ సెక్టార్ల లాగా, సర్కిల్లో సెక్టార్స్ లాగా ఉండేటి ఏంటి అని అంటే ఆ గ్రాఫ్ను ఏమంటాము అని అంటే దాన్ని మనం పై గ్రాఫ్ అంటాం అనమాట. బార్ గ్రాఫ్ అంటే బార్లు లాగా ఎలా ఉంటుంది, బాక్సుల్లాగా ఉంటుంది. సో పిక్టోగ్రాఫ్ అంటే పిక్చర్స్ ఉంటాయి, లైన్ గ్రాఫ్ అంటే లైన్స్ ఉంటాయి. సో కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్, మ్యాథ్స్ పార్ట్లో 7th క్వశ్చన్ కానీ పరిశీలన చేస్తే
దీన్ని సింప్లిఫై చేయమంటున్నారు, గమనిద్దాం. ఓకే, 2x బై 3y ఇంటూ 9y బై 4x అనమాట. సో ఓకే, ఇక్కడ మనం కొట్లు కొడితే గమనించండి, x క్యాన్సల్, y క్యాన్సల్. సో నెక్స్ట్ 2 1 జా 2 2 జా 3 1 జా 3 3 జా. సో ఎఫెక్టివ్గా ఏం మిగిలినాయి మనకంటే 3/2 ఇస్ ద ఆన్సర్. 3/2 ఇస్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఎక్కడుంది? 3/2 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్, మ్యాథ్స్లో 8th క్వశ్చన్ మనం పరిశీలన చేస్తే విచ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ క్యూబ్, కింది వాన్లో పర్ఫెక్ట్ క్యూబ్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. ఒకసారి పరిశీలన చేస్తే చూడండి, 27 3 × 3 × 3. సో 3 క్యూబ్ వచ్చి 27 అవుతుంది. 3 క్యూబ్ 27. అలాగే 4 క్యూబ్ 64. 5 క్యూబ్ వచ్చి 125. 5 × 5 × 5. సో పర్ఫెక్ట్ క్యూబ్ కాంది ఏంటంటే 20 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేస్తే ఓకే, క్వాడ్రిలేటరల్ విత్ 1 పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్, 1 పెయిర్ ఆఫ్ ప్యారలల్ ఆపోజిట్ సైడ్ అని ఉండాలా. తెలుగులో చూస్తే సమాంతర ఉంది కాబట్టి పైన కూడా ప్యారలల్ ఆపోజిట్ సైడ్, ఒక ప్యారలల్ ఆపోజిట్ సైడ్ మాత్రమే ఉన్నటువంటి క్వాడ్రిలేటరల్ ఏంటి అని అడుగుతున్నారు. క్వాడ్రిలేటరల్ అంటే 4 సైడ్స్ ఉన్నటువంటి జియోమెట్రికల్ షేప్ అని, క్లోజ్డ్ షేప్ అని. అయితే ఒక సైడ్ ఒక ప్యారలల్ మాత్రమే ప్యారలల్గా ఉండి మిగిలిన సైడు ఉన్న ప్యారలల్గా లేనటువంటి దాన్ని మనం ఏమంటాము అంటే, ఇలాంటి షేప్ని చూడండి, ఇక్కడ రెడ్ పార్ట్లో ఉన్నవి మాత్రం లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి, బ్లాక్ పార్ట్లో ఉన్నవి ప్యారలల్గా లేవన్నమాట. సో ఈ విధంగా ఉండే జామెట్రికల్ షేప్ని ఏమంటామంటే ట్రెపీజియం అంటాం. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్క్వేర్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే, కైట్, ప్యారలలోగ్రామ్ రెండు వైపులా ప్యారలల్గా ఉంటాయి. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ట్రెపీజియం. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, మ్యాథ్స్లో 10th క్వశ్చన్ మనం పరిశీలన చేస్తే గమనించండి, ద క్యూబ్ రూట్ ఆఫ్ 343 యొక్క క్యూబ్ రేట్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఓకే, మనం 343 యొక్క క్యూబ్ రూట్ను కనుక్కునే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేసే క్రమంలో మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 1s ప్లేస్లో 2 కానీ 3 కానీ 5 కానీ 7 ఇవి ప్రైమ్ నెంబర్స్. వీటితో చేసే ప్రయత్నం చేస్తే ఇక్కడ 1s ప్లేస్లో 3 ఉంది కాబట్టి 2తో చేయలేము. 3తో చేయాలంటే వాటి యొక్క డిజిటల్ సమ్ గాన చూస్తే 3 4 + 3 వచ్చి 10 అవుతుంది. 10 అంటే 1 + 0 1 అవుతుంది. 1 అనేది 3తో పోదు. సో 2తో సాధ్యం కాదు, 3తో సాధ్యం కాదు. 1s ప్లేస్లో 3 ఉంది కాబట్టి 5తో సాధ్యం కాదు. 5తో కావాలంటే 1s ప్లేస్లో 0 కానీ 5 ఉండాలి. సో 7తో మనం ట్రై చేస్తే ఓకే, 7 4 జా 28, 7 4 జా 28, 28 అంటే 29 30. ఓకే, 6 మిగులుతుంది. సో 63, 7 9 జా 63. సో 7 7 జా 49. ఓకే, ఫైనల్లీ 7 1 జా 7. సో 343ని 7 × 7 × 7 అంటే 7 క్యూబ్గా రాయొచ్చు అనమాట. 7 యొక్క క్యూబ్ అనమాట ఇది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? క్యూబ్ రూట్ ఏంటి అంటే 7 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇది మ్యాథ్స్లో 11th క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ చూద్దాం. సాల్వ్ ద ఈక్వేషన్ రిప్రజెంటింగ్ ఏ నెంబర్ డిక్రీజింగ్ బై 7 = 21 అనమాట. ఒక నెంబర్కి 7 డిక్రీజ్ చేస్తే, ఉదాహరణకు ఆ నెంబర్ని x అనుకుంటే దానికి 7 డిక్రీజ్ చేస్తే 21 అవుతుందంట. మరి ఆ వాల్యూ ఎంత అంటే -7 అవతలకి వెళ్తే ఏమవుతుంది? 21 + 7 దట్ ఈక్వల్ టు x = 28. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, 12th క్వశ్చన్ ఆఫ్ మ్యాథ్స్ అనమాట. మ్యాథ్స్ పార్ట్లో 12th క్వశ్చన్. వ్యాట్ 600 at 10%. ఓకే, వ్యాట్ పై 10% ఎంత అంటున్నారు? 600లో 10% ఎంత అంటున్నారు? 600లో 10%. పర్సెంట్ అంటే ఎప్పుడైనా సరే by 100 అని, 10% అంటే 10/100 అని.
సో ఇక్కడ 100 1 జా 100 6 జా 6 into 10 60 610 6. సో వ్యాట్ వాల్యూ ఎంత అవుతుంది 10% అంటే 60. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, 13th క్వశ్చన్ అనమాట మ్యాథ్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ పరిశీలన చేస్తే సింప్లిఫై చేయమంటున్నారు. ఓకే, 3/5 ప్లస్ 4/5 డినామినేటర్లు సమానంగా ఉండాలి. లక్కీగా మనకి ఇక్కడ సమానంగా ఉన్నాయి. ఇక్కడ 5 ఇక్కడ 5 ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. కాబట్టి నేరుగా 2 డినామినేటర్ల బదులు 1 డినామినేటర్ తీసుకొని నెక్స్ట్ 3 + 4 దట్ ఈక్వల్ టు 7/5. 7/5 అంటే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. 14th క్వశ్చన్. నెక్స్ట్ ఏ గ్రాఫ్ డ్రాన్ విత్ రెక్టాంగులర్ బాక్స్. రెక్టాంగులర్ బాక్సెస్ లాగా ఉండే గ్రాఫ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ గమనిస్తే పిక్టోగ్రాఫ్ మరియు బార్ గ్రాఫ్, పై గ్రాఫ్, నన్ ఆఫ్ ద అబోవ్ అని అడుగుతున్నారు. ఇక్కడ పిక్టోగ్రాఫ్ అంటే పిక్చర్స్ ఉంటాయి. ఉదాహరణకు ఏదైనా బ్యాట్ల గురించి మాట్లాడుతున్నామంటే ఇలా వరుసగా బ్యాట్ డయాగ్రామ్స్ ఉంటాయి. బాల్స్ అంటే బాల్స్ యొక్క డయాగ్రామ్స్ ఉంటాయి. బట్ పై చార్ట్ అంటే ఇట్లా 360 degreesలో ఇలా ఉంటుందన్నమాట. సో బార్ గ్రాఫ్లో బార్లు లాగా ఉంటుంది, ఇలా ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 బార్ గ్రాఫ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఇది మ్యాథ్స్లో 15th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఓకే, ఐడెంటిఫై ద క్వాడ్రిలేటర్ హ్యావ్ 4 ఈక్వల్ సైడ్స్ అండ్ రైట్ యాంగిల్స్. 4 సైడ్స్ ఈక్వల్ మరియు రైట్ యాంగిల్ ఉండాలంట. అలా ఉండాలంటే అది ఖచ్చితంగా ఏమై ఉండాలి ఒకసారి ఆప్షన్స్ని పరిశీలన చేయండి. ప్యారలలోగ్రామా, రెక్టాంగులర్, రాంబస్సా, స్క్వేరా అంటే ఆన్సర్ ఏంటి అంటే 4 సైడ్స్ ఈక్వల్ ఉండాలి మరియు రైట్ యాంగిల్ అయి ఉండాలి. అంటే ఇక్కడ అంతా కూడా రైట్ యాంగిల్స్ అయి ఉండాలి అని అంటే అది ఖచ్చితంగా ఏంటది ఆన్సర్ స్క్వేర్ అనమాట. ప్యారలలోగ్రామ్లో ప్యారలల్గా ఉంటాయి తప్పితే పొడవు సమానం ఉండాలని లేదు. రెక్టాంగిల్లో 90 degrees ఉంటాయి కానీ లెంత్ బ్రెడ్త్ వేరుగా ఉంటాయి. రాంబస్లో ఓకే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కానీ యాంగిల్ 90 ఉండదు. సో వాటి యొక్క కర్ణాలు లేదా డయాగోనల్స్ 90 degrees ఉంటాయి తప్పితే యాంగిల్ 90 ఉండదు. సో కరెక్ట్ ఆన్సర్ స్క్వేర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మనం ఫిజికల్ సైన్స్లోకి వెళ్తే ఫిజికల్ సైన్స్లో 8 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఏ పెట్రోలియం ప్రోడక్ట్ బిట్యుమస్ యూజ్డ్ ఫర్. ఈ పెట్రోలియం ప్రోడక్ట్ అయిన బిట్యుమస్ అనేది దేనికి యూజ్ చేస్తారు? ఓకే, రైడింగ్ మోటార్ వెహికల్స్, మోటార్ వెహికల్స్ను నడపడానికి, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ను ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, మేకింగ్ ఆఫ్ కూల్ డ్రింక్స్ తయారీకి, ఓకే, మెటాలింగ్ ద రోడ్లు వేయడానికి. మరి సరైన సమాధానం ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ రోడ్లు వేయడానికి యూజ్ చేస్తామన్నమాట. మరి మిగిలినటి చూస్తే గమనిస్తే ఈ మోటార్ వెహికల్స్ నడపడానికి ఏం వాడతాము, ఏ ఫ్యూయల్ వాడతామంటే పెట్రోలు, డీజిలు ఇవి వాడతాం. మరి మెటల్ ఎక్స్ట్రాక్షన్ కోసము ఎలక్ట్రాలసిస్ మెథడు, ఇలా డిఫరెంట్ మెథడ్స్ వాడతారు కానీ ఇది సరైనది కాదు. మరి ఈ కూల్ డ్రింక్స్లో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ నింపుకుంటాం అన్నమాట నీళ్ళలో, మరియు హై షుగర్స్ కలిపి ఉంటారు కానీ బిట్యుమినస్ వాడం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఫిజికల్ సైన్స్లో సెకండ్ క్వశ్చన్ మనం పరిశీలన చేస్తే దిస్ ఈజ్ యూజ్డ్ యాజ్ కుకింగ్ గ్యాస్. వంట చేసుకోవడానికి ఉపయోగించే గ్యాస్ ఏంటి? కింద ఆప్షన్స్ పెట్రోలు, పారాఫిన్ వ్యాక్స్, ఎల్పిజి, బిట్యుమిన్ అనమాట. మరి సరైన సమాధానం ఏంటి అని అంటే ఎల్పిజి గ్యాస్ అనేది సరైన సమాధానం. మిగిలిన విషయాలకు వస్తే పెట్రోల్ యొక్క కెలోరిఫిక్ వాల్యూ చాలా ఎక్కువ కాబట్టి అవి మంట వాడుకోవడానికి వాడరు. కార్లు, బస్సులు లాంటి వెహికల్స్ను రన్ చేయడానికి మనం వాడతాం. పారాఫిన్ వ్యాక్స్ను ఇది ఒక సాలిడ్ సబ్స్టెన్స్ కాబట్టి కుకింగ్ గ్యాస్ కాదు. బిట్యుమినస్ అనేది ఇంతకుముందే మనం చూసినాం రోడ్లు వేయడానికి వాడతారన్నాం. సో ఇది కూడా గ్యాస్లో వాడరు. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్లో థర్డ్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ మస్కులర్ ఫోర్స్. కండర బలానికి ఉదాహరణ ఏంటి? కింద ఉన్న ఆప్షన్స్ను ఒక్కసారి పరిశీలన చేయండి. ఓకే, లిఫ్టింగ్ ద బకెట్ ఆఫ్ వాటర్, రిపల్షన్ ఫోర్స్ బిట్వీన్ లైక్ పోల్స్ ఆఫ్ 2 magnets, నెక్స్ట్ ఫాలింగ్ ఆఫ్ లీవ్స్ అండ్ ఫ్రూట్స్ ఆన్ ద గ్రౌండ్,
నన్ ఆఫ్ ద అబోవ్. మరి సరైన సమాధానం ఏంటి అంటే లిఫ్టింగ్ ద బకెట్ ఆఫ్ వాటర్ అనేది మస్కులర్ ఫోర్స్కి ఉదాహరణ. మరి నెక్స్ట్ ఇవి కూడా చూస్తే చూడండి, ఇది మ్యాగ్నెటిక్ ఫోర్స్. రెండు ఒకే రకమైన పోల్స్ నాడుతూ ఉంటే రిపెల్ అవుతాయి. సో కారణం ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అన్నమాట. ఆకులు నేల మీద పడడానికి కారణం ఏంటి అంటే ఫ్రూట్స్ కింద పడడానికి గ్రావిటేషనల్ ఫోర్స్ కారణం. సో కాబట్టి ఇది కారణం కాదు, నన్ ఆఫ్ దీస్ కాదు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. 4th క్వశ్చన్ అనమాట ఫిజికల్ సైన్స్లో. ఒకసారి క్వశ్చన్ పరిశీలన చేద్దాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వెళ్ళనీయకుండా ఉండే సబ్స్టెన్స్ ఏంటి, లేదా అధమవాహకానికి ఉదాహరణ ఏంటి? కింద ఆప్షన్స్ కాపర్ లేదా రాగి, అల్యూమినియం, స్టీల్, రబ్బర్. మరి సరైన సమాధానం ఏంటి అంటే రబ్బర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది బ్యాడ్ కండక్టర్ లేదా ఇన్సులేటర్ లాగా యూజ్ అవుతుంది. మిగిలిన 3 కూడా మెటల్స్ అన్నమాట. ఇవి మెటల్స్. సో మెటల్స్ అన్నిట్లో కూడా మెటల్స్ గుడ్ కండక్టర్స్ అన్నమాట. కాబట్టి ఇవన్నీ మంచి కండక్టర్లు. ఆడ బ్యాడ్ కండక్టర్ రబ్బర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఫ్రిక్షన్ కెన్ బి డిక్రీజ్డ్ బై ఫ్రిక్షన్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై ఫ్రిక్షన్ ఈ విధంగా పెంచవచ్చు. మేకింగ్ 2 సర్ఫేసెస్ టచ్ ఈచ్ అదర్, 2 సర్ఫేసెస్ను టచ్ చేయడం ద్వారా. బై యూజింగ్ బాల్ బేరింగ్స్, మేకింగ్ సర్ఫేస్ రఫ్గా సర్ఫేస్ను తయారు చేయడం. మేకింగ్ సర్ఫేస్ సర్ఫేస్ను స్మూత్గా తయారు చేయడం. సో సరైన సమాధానం ఏంటంటే ఫ్రిక్షన్ అంటే రిలేటివ్ మోషన్ను అపోజ్ చేసేది. జస్ట్ 2 సర్ఫేసెస్లు కాంటాక్ట్లోకి వచ్చినంత మాత్రాన ఫ్రిక్షన్ ఉండదు, వాటి మధ్య రిలేటివ్ మోషన్ ఉండాలి. సో బాల్ బేరింగ్లు వాడితే ఇంకా ఫ్రిక్షన్ తగ్గుతుంది కాబట్టి నెక్స్ట్ గరుకుగా చేయడం లేదా రఫ్ సర్ఫేస్ చేయడం. ఫ్రిక్షన్ అనేది రిలేటివ్ మోషన్ వల్ల ఏర్పడుతుంది. పైన ఉన్న సర్ఫేసు కింద ఉన్న సర్ఫేసుల మధ్య ఇంటర్లాకింగ్ జరగడం వల్ల ఫ్రిక్షన్ పెరుగుతుంది. సో రఫ్నెస్ పెరగడం వల్ల ఈ ఇంటర్లాకింగ్స్ పెరిగి ఫ్రిక్షన్ పెరుగుతుంది. స్మూత్నెస్గా ఉంటే ఇంటర్లాకింగ్స్ తగ్గి ఫ్రిక్షన్ తగ్గుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫ్రిక్షన్ పెరగడానికి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. 6th క్వశ్చన్ అనమాట. ఓకే, ద రీజన్ బిహైండ్ ద స్ప్రింక్లింగ్ ఆఫ్ ఫైన్ పౌడర్ ఆన్ ద క్యారమ్ బోర్డ్లో ఈ ఫైన్ పౌడర్ని చల్లడానికి గల కారణం ఏంటి? కింద ఆప్షన్స్ గమనిస్తే రెడ్యూస్ ఫ్రిక్షన్ తగ్గించడానికి, ఇంక్రీజ్ ఫ్రిక్షన్ పెంచడానికి, ఫర్ బెటర్ మంచి స్మెల్ రావడానికి, టు అవాయిడ్ రఫ్ యూసేజ్ దాన్ని రఫ్గా లేదా కఠినంగా యూజ్ చేయడం తగ్గించడానికి. పౌడర్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఫ్రిక్షన్ను తగ్గించడానికి వాడతామన్నమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఇది ఫిజికల్ సైన్స్లో 7th క్వశ్చన్. ఓకే, ఒకసారి క్వశ్చన్ చదువుదాం. ద ప్రొసీజర్ డిపాజిటింగ్ ఏ లేయర్ ఎనీ డిజైర్డ్ మెటల్, మనకు కావాల్సిన మెటల్ మీద కావాల్సిన మెటల్ను లేయర్గా వేయడం ఆన్ అనదర్ మెటల్ మీన్స్ బై ఎలక్ట్రిసిటీ ఈజ్ కాల్డ్. ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి ఒక మెటల్ పైన మరొక మెటల్ని పూతగా వేయడాన్ని ఏమంటారు? ఓకే, ఫ్రిక్షన్ డెవలపింగ్ అంటామా, నెక్స్ట్ ఎలక్ట్రోప్లేటింగ్ అంటామా, మెటల్ డిపాజిటింగ్ అంటామా, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్ అంటామా అంటే మరి సరైన సమాధానం వచ్చి ఎలక్ట్రోప్లేటింగ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ను పరిశీలన చేద్దాం. ఇది ఫిజికల్ సైన్స్లో 8th క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ను పరిశీలన చేద్దాం. ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ ఏరియా ఆఫ్ ఎ సర్ఫేస్ ఈజ్ కాల్డ్. ఒక సర్ఫేస్ పైన యూనిట్ ఏరియా మీద పనిచేసే ఫోర్స్నే ఏమంటాము? ఆప్షన్స్ ఫ్రిక్షన్, ప్రెజర్, గ్రావిటేషనల్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో ఇక్కడ ఫోర్సు యూనిట్ ఏరియా మీద పనిచేస్తుంది. ఫోర్స్ బై ఏరియానే మనము ప్రెజర్ అని అంటాం, లేదా థ్రస్ట్ బై ఏరియానే మనం ప్రెజర్ అని అంటాం, లేదా పర్పెండిక్యులర్ ఫోర్సు. ఓకే, ఎనీవే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రెజర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ షుగర్ ఇంటూ ఆల్కహాల్. సో ఇక్కడ నుంచి ఈ 8 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇవి బయలాజికల్ సైన్స్కి సంబంధించినవి. సో వీటి ఆన్సర్లు చేసే ప్రయత్నం చేద్దాం. ద ప్రాసెస్ కన్వర్షన్ షుగర్ ఇంటూ ఆల్కహాల్. షుగర్ని ఆల్కహాల్గా మార్చే ప్రాసెస్ ఏంటి? నైట్రోజన్ ఫిక్సేషనా,
మౌల్డింగా, ఫెర్మెంటేషనా, ఇన్ఫెక్షనా? ఓకే, మరి సరైన సమాధానం కనుక గమనిస్తే ఫెర్మెంటేషన్ అనేది కరెక్ట్ సమాధానం. ఫెర్మెంటేషన్లో షుగర్ అనేది ఆల్కహాలు మరియు కార్బన్ డయాక్సైడ్గా విడిపోతుందన్నమాట. ఈ విధంగా షుగర్ని యూజ్ చేసేసి కార్బన్ డయాక్సైడ్ని తయారు చేస్తారు. నైట్రోజన్ స్థాపన అంటే బ్యాక్టీరియా లేదా మెరుపులు ఫ్లాషింగ్స్ టైంలో నైట్రోజన్ యొక్క ఆక్సైడ్స్గా మారి అది ఓకే ఫిక్సేషన్ జరుగుతుంది. నెక్స్ట్ మౌల్డింగ్, అచ్చు వేయడం. సో ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షన్లో ఒకరి నుంచి ఒకరికి సోకడం అనమాట, అవన్నీ కాదు. ఓకే, బయాలజీలో రెండో క్వశ్చన్ ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ద మోస్ట్ కామన్ క్యారియర్ కమ్యూనబుల్ డిసీజెస్లో కామన్ క్యారియర్ ఎవరు? హౌస్ ఫ్లైయా అంటే ఈగన, బటర్ఫ్లై సీతాకోక చిలకన, యాంటనా, స్పైడరా? మరి సరైన సమాధానం వచ్చి హౌస్ ఫ్లై ద్వారా కలరా, టైఫాయిడ్ లాంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ ఒకరి నుంచి ఒకరికి వెళ్తాయి. తర్వాత మస్కిటోస్ ద్వారా వెళ్తాయి. సో ఇక్కడ మస్కిటో ఆప్షన్ లేదు కాబట్టి హౌస్ ఫ్లై ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద ప్రోటోజోవాన్ విచ్ కాజ్ మలేరియా? ఓకే, మలేరియా వ్యాధిని కలుగజేయే ప్రోటోజోవాన్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, ప్లాస్మోడియంకి సంబంధించిన పారాసైట్లు ఏవైతే ఉన్నాయో అవి మలేరియాని కలిగిస్తాయి. ఉదాహరణకు ఫీమేల్కి సంబంధించిన అనాఫిలస్ మస్కిటో అనేది మలేరియాని కాజ్ చేస్తుంది. సో ఇక్కడ ఫీవర్ వస్తుంది, వాళ్ళకి చిల్గా అనిపిస్తుంది, షివరింగ్ అనిపిస్తుంది, స్వెట్టింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా మలేరియా యొక్క లక్షణాలు. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఓకే ప్లాస్మోడియంకు సంబంధించినటువంటి పారాసైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. హూ వాజ్ ద వ్యాక్సిన్ ఫర్ స్మాల్ ఫాక్స్కు వ్యాక్సిన్ కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతున్నారు. కింద ఆప్షన్స్ గమనిస్తే లూయి పాశ్చర్, ఎడ్వర్డ్ జన్నర్, అరిస్టాటిల్, జేసీ బోస్. మరి సరైన సమాధానం ఏంటంటే ఎడ్వర్డ్ జన్నర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈయన కౌఫాక్స్ వైరస్ను యూజ్ చేసుకొని స్మాల్ ఫాక్స్కు వ్యాక్సినేషన్ కనుక్కున్నారు. ఈయన్నే ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ అని కూడా అంటారనమాట. ఓకే, లూయి పాశ్చర్ పాశ్చరైజేషన్ మెథడ్ కనుక్కున్నాడు. అరిస్టాటిల్ అనే గొప్ప ఫిలాసఫరు, జేసీ బోస్ అనే ఆయన ప్లాంట్స్కి సంబంధించినటువంటి గ్రోత్ను మరియు రేడియో వేవ్స్ లాంటి వాటిని కనుక్కోవడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనకు వెళ్తే ద పర్సెంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ ఎయిర్ అనమాట. ఎయిర్లో నైట్రోజన్ యొక్క పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నారు. సరైన సమాధానం ఏంటంటే 78% అనేది నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది మరియు 21% ఆక్సిజన్ ఉంటుంది. ఓకే, 78 21 పోతే మొత్తం 99% అయిపోతుంది. ఇక మిగిలిన 1%లోనే మనం అనుకునేటువంటి కార్బన్ డయాక్సైడు, కార్బన్ మోనాక్సైడు, ఇంకా డిఫరెంట్ గ్యాసెస్ ఏమైతే హైడ్రోజన్ ఏవైతే గ్యాసెస్ ఉన్నాయో అవన్నీ కూడా మిగిలిన 1%లోనే ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద రీప్రొడక్షన్ ఇన్ అమీబాలో రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది? ఓకే, కింద ఉన్న ఆప్షన్స్ గమనిస్తే బడ్డింగ్ ద్వారా జరుగుతుందా, ఫ్యూజన్ ద్వారా జరుగుతుందా, ఫ్రాగ్మెంటేషన్ ద్వారా లేదా మొలకెత్తడం ద్వారా జరుగుతుందా, లేదా బైనరీ ఫిషన్ ద్వారా జరుగుతుందా? సరైన సమాధానాన్ని మనం గుర్తిస్తే సరైన సమాధానం ఏంటంటే ఓకే ఫిషన్ జరగడం ద్వారా లేదా ద్విధా విచ్ఛిత్తి జరగడం ద్వారా ఇది జరుగుతుంది. అంటే ఇందులో ఉన్న అమీబాలో ఉన్న న్యూక్లియస్తో సహా అది ముక్కలయ్యి 2 భాగాలుగా అవుతుంది. ఇలా అవ్వడాన్నే బైనరీ ఫిషన్ అంటారు. ఓకే, బడ్డింగ్ అనేది ఈస్ట్ లేదా హైడ్రాల్లో బడ్డింగ్ జరుగుతుంది. ఫ్యూజన్ అనేది సెక్సువల్ రీప్రొడక్షన్, ఇది అసెక్సువల్ రీప్రొడక్షన్ కాదు. ఫ్రాగ్మెంటేషన్ అనేది మల్టీ సెల్యులార్ ఆర్గాన్స్ ఉన్నటువంటి స్పైరోజైరాలో జరుగుతుందన్నమాట. సో ఎనీవే కరెక్ట్ ఆన్సర్ వచ్చి బైనరీ ఫిషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. కామన్ కోల్డ్, కాఫ్, పోలియో, చికెన్ ఫాక్స్ ఆర్ కాజ్డ్ బై, వీటన్నిటికీ కారణం ఏంటి? కింద ఉన్న ఆప్షన్స్ గమనిస్తే బ్యాక్టీరియానా, వైరస్సా,
ఫంగయ్య, ఆల్గేనా అంటే మరి సరైన సమాధానం వచ్చి వీటన్నిటికి కారణం వైరస్ అన్నమాట. మరి బ్యాక్టీరియా ద్వారా టైఫాయిడ్, కలరా, టీబీ లాంటివి వస్తాయి. ఫంగై ద్వారా స్కిన్ డిసీజెస్ వస్తాయి. ఆల్గే అనేది మోస్ట్లీ నాట్ హార్మ్ఫుల్, దాని ద్వారా ఏమి ఇబ్బందులు రావన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి మనం పరిశీలన చేద్దాం. ఇది బయాలజికల్ సైన్స్లో నా లాస్ట్ క్వశ్చన్. ద నైట్రోజన్ ఫిక్స్డ్ సైనోబ్యాక్టీరియా ద్వారా నత్రజని స్థాపన ఏ ఆకులతో జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది? ఓకే, బ్లూ గ్రీన్ ఆల్గేలో జరుగుతుందా, బ్రౌన్ ఆల్గేనా, గ్రీన్ ఆల్గేనా, రెడ్ ఆల్గేనా అంటే మరి సరైన సమాధానం వచ్చి బ్లూ గ్రీన్ ఆల్గేలో జరుగుతుంది. ఇందులో క్లోరోఫిల్ ఉంటుంది కాబట్టి ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. మరియు హెట్రోసైటస్ అనే స్పెషల్ సెల్స్ ఉండడం కారణంగా ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది చేయగలుగుతుంది అన్నమాట. సో కరెక్ట్ ఆన్సరు బ్లూ గ్రీన్ ఆల్గే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇంతటితో ఆ బయాలజికల్ సైన్స్ విభాగం అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ ఐసిఎస్ అన్నమాట. ఈ సెషన్లో 7 క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఫస్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేస్తే ఏపీజే అబ్దుల్ కలాం ఈజ్ కాల్డ్ యాజ్, ఏపీజే అబ్దుల్ కలాం గారిని ఏమని పిలుస్తారు? ఫస్ట్ ఆప్షన్ మ్యాన్ ఆఫ్ పీస్, మ్యాన్ ఆఫ్ ఆర్కిటెక్చర్, మ్యాన్ ఆఫ్ యూనిటీ, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మరి సరైన సమాధానం ఏంటంటే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈయన డిఆర్డిఓ, ఇస్రో లాంటి సంస్థల్లో పనిచేయడం జరిగింది. అగ్ని, పృథ్వీ లాంటి మిసైల్స్ను కన్స్ట్రక్షన్లో హెడ్గా ఉండడం జరిగింది. మరియు ఈయన 2002 నుంచి 2007 వరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పనిచేయడం జరిగింది. సో మిగిలిన ఆప్షన్స్ కూడా మనం ఒకసారి గమనిస్తే ఓకే, మ్యాన్ ఆఫ్ పీస్ అని ఎవరిని అంటారంటే మహాత్మా గాంధీ గారిని అంటారు. మ్యాన్ ఆఫ్ ఆర్కిటెక్ట్ అని ఎడ్విన్ టూటియన్స్ అని అంటారు. ఈయన ఢిల్లీ సిటీని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మ్యాన్ ఆఫ్ యూనిటీ అని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అంటారనమాట. సో మరి ఈ విభాగానికి సంబంధించి సెకండ్ క్వశ్చన్ మనం పరిశీలన చేస్తే హూ ఈజ్ కాల్డ్ మోడ్రన్ మ్యాథమెటికల్ జీనియస్ ఆఫ్ ఇండియా, మోడ్రన్ మ్యాథమెటికల్ జీనియస్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు? ఓకే, శ్రీమతి శకుంతలాదేవి గారిన, రామానుజన్, సివి రామన, కాప్రేకర్ గారిన. మరి సరైన సమాధానం ఏంటి అంటే శ్రీమతి శకుంతలాదేవి గారిని మోడ్రన్ మ్యాథమెటికల్ జీనియస్ అని అంటారనమాట. ఓకే, రామానుజన్ గారు కూడా మ్యాథమెటికల్ జీనియసే, బట్ మోడ్రన్ మ్యాథమెటికల్ జీనియస్ అని మాత్రము శకుంతలాదేవి గారిని అంటారు. ఈమెనే హ్యూమన్ కంప్యూటర్ అని అంటారు. ఈమె చెప్పే వేగానికి కంప్యూటర్ కన్నా ఎక్కువ వేగంతో చెప్పడంతో ఈమె పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కించడం జరిగింది. నెక్స్ట్ రామానుజన్ గారిని నంబర్ 3 థియరీ మీద విశేషమైన కృషి చేసినారు. ఓకే, ఈయన మ్యాథమెటికల్ జీనియస్ ఆఫ్ ఇండియా అంటారు. ఈయన నెంబర్ కూడా ఉంది 1729 అని. ఇది స్మాలెస్ట్ నెంబర్ అంట. 2 నెంబర్ల యొక్క క్యూబ్ సమ్గా రాయగలిగినటువంటి నెంబరు. ఈయన చూడడానికి హార్డ్లీ అని ఆయన వచ్చినప్పుడు ఆయన కార్ నెంబర్ అని చెప్పడంతో దానికి ఏం ప్రాముఖ్యత లేదా అంటే ఆయన చూసి ఏం హార్డ్లీ గారు ఏం ప్రాముఖ్యత లేదే అంటే ఈయన మాత్రం దాని యొక్క ప్రాముఖ్యతను చెప్పడం జరిగింది. ఇది 1 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్గా రాయొచ్చు, మరియు 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్, ఈ విధంగా ఇలా రాయగలిగినటువంటి స్మాలెస్ట్ నెంబర్ అని రామానుజర్ గారు చెప్పడం జరిగింది. సివి రామన్ గారు మనకు రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నారు. ఫస్ట్ నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు ఇండియా తరపున. తర్వాత కాప్రేకర్ గారు ఏవైనా 4 డిజిట్ నెంబర్లను దాని యొక్క హయ్యెస్ట్ నెంబరు 4 డిజిట్లో ఏర్పడితే హయ్యెస్ట్ నెంబరు స్మాలెస్ట్ నెంబర్ల యొక్క సబ్ట్రాక్షన్ చేస్తూ వెళ్తే అది ఫైనల్లీ ఈ నెంబర్ వస్తుంది అని చెప్పడం జరిగింది. దీన్నే కాప్రేకర్ కాన్స్టెంట్ అని కూడా అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కు మనం మూవ్ అవుదాం. నెక్స్ట్ ద గ్రేట్ సైంటిస్ట్ జగదీష్ చంద్ర బోస్ ఇన్వెంటెడ్ దిస్ ఎక్విప్మెంట్. జేసీ బోస్ గారు ఏం కనుక్కోవడం జరిగింది? ఓకే, స్పెక్ట్రోగ్రాఫ్న, థర్మామీటర్న, టాకీస్కోప్న, నెక్స్ట్ కెస్కోగ్రాఫ్న. సరైన సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేద్దాం. మరి సరైన సమాధానం వచ్చి కెస్కోగ్రాఫ్ అనమాట. ఇది ప్లాంట్స్కి సంబంధించిన లైఫ్ యాక్టివిటీస్ను అబ్జర్వ్ చేయవచ్చు. చాలా స్మాల్ గ్రోత్ను కూడా దీంతో సహాయంతో కనుక్కోవచ్చు. మిగిలిన ఆప్షన్స్ కనుక గమనిస్తే
ఓకే, ఇక్కడ స్పెక్ట్రోగ్రాఫ్ అనేది లైట్ను అనలైజ్ చేసేటువంటి ఒక గ్రాఫ్. థర్మామీటర్ టెంపరేచర్ చూస్తాం. టాకిటోస్కోప్ను ఉపయోగించి ఇది ఒక సైకాలజీ టెస్ట్ అనమాట. ఇందులో మెమరీ స్పీడ్ను మెజర్ చేయడానికి ఈ స్కోప్ను వాడతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఇది 4th క్వశ్చన్ ఈ విభాగంలో. ద నంబర్ 0 ఈజ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్. 0 అనేది ఎవరి కాంట్రిబ్యూషన్ వల్ల వచ్చింది? ఓకే, కింద ఉన్న ఆప్షన్స్ గమనిస్తే అమెరికన్స్, చైనీస్, ఇండియన్స్, ఆస్ట్రేలియన్స్. మరి సరైన సమాధానం వచ్చి ఇండియన్స్ అన్నమాట. ఆర్యభట్ట ఓకే 4th సెంచరీకి సంబంధించినటువంటి సైంటిస్టు ఆయన. ఓకే, ఈయన 0ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత బ్రహ్మగుప్త అనే 7th సెంచరీకి సంబంధించినటువంటి సైంటిస్టు దీనికి సంబంధించిన సెట్ ఆఫ్ రూల్స్ను ఫ్రేమ్ చేయడం జరిగింది. తర్వాత ఈ 0 అనేది ప్లేస్ వాల్యూగా వాడడం అనేది ఇండియా నుంచి అరబ్బులకు తర్వాత ప్రపంచానికి పరిచయం అయింది. ఓవరాల్గా 0ను పరిచయం చేసిన ఖ్యాతి ఎవరికి లభిస్తుంది అంటే ఖ్యాతి ఇండియన్స్కి లభిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఈ విభాగంలో ఇది 5th క్వశ్చన్. ద గ్రేట్ ఏన్షియంట్ ఆస్ట్రోనామర్ మ్యాథమెటిషియన్ వరాహమిహిర వ్రోట్ దిస్ బుక్. వరాహమిహిరుడు ఏ పుస్తకం రాసినాడు? బృహత్ సంహిత, ఆర్యభట్టీయం, చరక సంహిత, గణిత సార సంగ్రహ. మరి వీటిలో సరైన సమాధానం ఏంటంటే బృహత్ సంహిత ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇందులో ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ, ఎర్త్క్వేక్స్ ఎలా ఫామ్ అవుతాయి, రెయిన్ఫాల్ ఎలా ఉంటుంది, ఆర్కిటెక్చర్, టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, గేమ్స్, ప్లానెట్స్ మరియు అనిమల్స్ గురించి వివరించడం జరిగింది. ఈయన గుప్తుల కాలానికి సంబంధించిన వ్యక్తి. గుప్తులది స్వర్ణయుగం అంటాం కదా, అలా అన్నమాట. ఈ వరాహమిహిరుడు ఆ కాలానికి సంబంధించిన వాడు. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. సివి రామన్ వాజ్ ఏ గ్రేట్. సివి రామన్ ఒక గొప్ప డాష్ ఫిజిసిస్ట్, ఎకనామిస్ట్, ఆర్కియాలజిస్ట్, కెమిస్ట్. మరి సరైన సమాధానం ఏంటంటే ఫిజిసిస్ట్. భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్త. ఈయన స్కాటరింగ్ ఆఫ్ లైట్ ప్రాసెస్ని యూజ్ చేసి మాలిక్యులర్ యొక్క స్ట్రక్చర్ని కనుక్కోవడం జరిగింది. ఎకనమిస్ట్ అంటే స్టడీ ఆఫ్ మనీ అన్నమాట, ట్రేడ్ కూడా. నెక్స్ట్ ఆర్కియాలజీ అంటే ఓకే అది ఒక స్టడీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్, ఓల్డ్ ఏన్షియంట్కి సంబంధించినటువంటివి. కెమిస్ట్ అంటే స్టడీ ఆఫ్ కెమిస్ట్రీ అనమాట, కెమికల్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్ ఆర్ గివెన్ ఫర్ ఏ గ్రేట్ వర్క్ ఫీల్డ్. ఓకే, ఏ విభాగంలో వర్క్ చేసినందు వరకు ఈ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది? కింద ఉన్న ఆప్షన్స్ ఒకసారి మనం పరిశీలన చేద్దాం. అగ్రికల్చరా, సైన్సా, మెడికల్ రీసెర్చా, మ్యాథమెటిక్సా అంటే మరి సరైన సమాధానం సైన్స్లో వర్క్ చేసినందుకు ఈ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదే అగ్రికల్చర్లో వర్క్ చేసే వాళ్ళకు బోర్లాంగ్ అవార్డు, మెడికల్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకు డాక్టర్ బీసీ రే అవార్డు, మ్యాథ్స్లో పనిచేసే వాళ్ళకు యంగ్ సైంటిస్టులకు, యంగ్ మ్యాథమెటిషియన్ సైంటిస్టులకు రామానుజన్ అవార్డు, ఇలాంటివి ఇవ్వడం జరుగుతుందన్నమాట ప్రతి విభాగంలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. నెక్స్ట్ భారత్ దర్శన్కి సంబంధించినటువంటి 7 క్వశ్చన్స్. ఇవి జాగ్రఫీకి సంబంధించినట్టుగా ఉంటాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ is the first scientific research station in అంటార్టికా. అంటార్టికాలో ఇండియాకి సంబంధించిన రీసెర్చ్ సెంటర్ ఏంటి? కింద ఉన్న ఆప్షన్స్ ఒకసారి మనం పరిశీలన చేద్దాం. భారతి, మైత్రి, దక్షిణ గంగోత్రి, వారాహి. మరి సరైన సమాధానం ఏంటంటే దక్షిణ గంగోత్రి అనేది ఫస్ట్ అనమాట, మనకు ఆ ప్లేస్లో మన వాళ్ళు పెట్టుకునేది. నెక్స్ట్ తర్వాత మైత్రి అనేది రెండవది, ఆ ప్లేస్లో మనం పెట్టుకున్న సైన్స్ సెంటర్. భారతి మూడవది. వారాహి అనేది అంటార్టికాకి సంబంధించిన పదం కాదనమాట, అక్కడ మన రీసెర్చ్ సెంటర్కి సంబంధించింది కాదు. సో ఈ విభాగానికి సంబంధించిన నెక్స్ట్ ప్రశ్నను మనం చూస్తే ద కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్ గారు ఎవరు? ఆప్షన్స్ గమనిస్తే హేమంత్ బిశ్వా శర్మ, యోగి ఆదిత్యనాథ్, నితీష్ కుమార్, స్టాలిన్. మరి సరైన సమాధానం ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ యూపీకి సంబంధించిన సీఎం. మరి హేమంత్ బిశ్వా అనే ఆయన హేమంత్ బిశ్వా అస్సాంకి సంబంధించినటువంటి సీఎం. నెక్స్ట్ నితీష్ కుమార్ బీహార్కి సంబంధించిన సీఎం. స్టాలిన్ వచ్చి
తమిళనాడుకు సంబంధించిన సీఎం అనమాట. మనకి యూపీ సీఎం అడిగినారు కాబట్టి యోగి ఆదిత్యనాథ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేస్తే హూ స్టార్టెడ్ రామకృష్ణ మిషన్? రామకృష్ణ మిషన్ను ఎవరు ప్రారంభించినారు? రామకృష్ణ పరమహంసన, స్వామి శుభోదయానందన, శారదాదేవి, స్వామి వివేకానందన? మరి సరైన సమాధానం ఏంటంటే స్వామి వివేకానంద గారు రామకృష్ణ మిషన్ను స్టార్ట్ చేయడం జరిగింది. మరి మిగిలిన వాళ్ళు ఏం చెప్పినారు అంటే ఈయన రామకృష్ణ పరమహంస అనే ఆయన స్వామి వివేకానంద గారి గురువు అన్నమాట. ఓకే, స్పిరిచువల్ గురువు కాబట్టి ఆయన పేరు మీదనే ఇది స్టార్ట్ చేయడింది. ఈమె స్వామి సుబోధానంద గారు దీని యొక్క డైరెక్టర్ అనమాట, రామకృష్ణ మిషన్ యొక్క డైరెక్టర్ గారు. నెక్స్ట్ శారదాదేవి గారు రామకృష్ణ పరమహంస గారి వైఫ్ అన్నమాట. సో ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లే, అందుకనే ఆప్షన్స్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేస్తే ద సిటీ ఆఫ్ మహాభారత ఏజ్, మహాభారత కాలంలో విచ్ ఈజ్ సీన్ ప్రజెంట్లీ యాజ్ అండర్ వాటర్ రైనిష్? ఆ మహాభారత కాలంలో ఉండి ప్రస్తుతము సముద్రం లోపల శిథిలాలుగా ఉన్నటువంటి నగరం ఏంటి? ఆప్షన్స్ ఒకసారి పరిశీలన చేద్దాం. అయోధ్యన, మధురన, హస్తినాపురమా, ద్వారకన? అంటే సరైన సమాధానం ఏంటంటే ద్వారక. ఇది శ్రీకృష్ణుని సంబంధించిన లార్డ్ కృష్ణకి సంబంధించినటువంటి నగరము. తర్వాత కాలంలో అది సముద్రంలో మునిగింది. అయోధ్య అనేది మహాభారతానికి సంబంధించింది కాదు, రామాయణానికి సంబంధించింది. ఇది లార్డ్ రామాకు సంబంధించిన వాళ్ళ యొక్క ఊరు. మధుర అనేది లార్డ్ కృష్ణ యొక్క బర్త్ ప్లేసు. హస్తినాపురం అనేది పాండవులు కౌరవుల యొక్క క్యాపిటల్ సిటీ అన్నమాట వాళ్ళ కాలంలో. నెక్స్ట్ 5th క్వశ్చన్ గాన గమనిస్తే ఒకసారి గమనించండి. ద స్టేట్ కమ్స్ అండర్ ద నార్థన్ ఈస్టర్న్ స్టేట్. నార్థన్ ఈస్టర్న్ స్టేట్లో కింది వాటిలో ఏది వస్తుంది అని అడిగినారు. ఓకే, ఒకసారి గమనిస్తే మహారాష్ట్రనా, రాజస్థానా, ఆంధ్రప్రదేశ్, అస్సామా? అంటే సరైన సమాధానం ఏంటంటే అస్సాం. ఒకసారి నార్థన్ ఈస్టర్న్ స్టేట్లను ఒకసారి పరిశీలన చేయండి. ఓకే, ఇవన్నీ కూడా అస్సాం, ఆల్రెడీ అస్సాం మాట్లాడుకున్నాం. అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాల్యాండ్, మణిపూరు, మిజోరం, త్రిపుర, ఈ 8 కూడా దీనికి సంబంధించిన స్టేట్స్ అని అంటాము. ఓకే, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని అంటాం. సో వాటిల్లో అస్సాం ఉంది. మరి నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ అవుదాం. ఓకే, 6th క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సోషల్ రిఫార్మర్ ఈజ్ ఫేమస్లీ నౌన్ యాజ్ బాబాసాహెబ్? ఓకే, సంఘ సంస్కర్త బాబాసాహెబ్ అనే పేరుతో పిలిచేటువంటి సంఘ సంస్కర్త లేదా సోషల్ రిఫార్మర్ ఎవరు? ఓకే, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, నెక్స్ట్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీనా, సర్దార్ వల్లభాయ్ పటేలా, జ్యోతిరావు పూలేనా? అంటే మరి సరైన సమాధానము ఓకే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. ఈయనను బాబాసాహెబ్ అంబేద్కర్ అని పిలుస్తామన్నమాట. నెక్స్ట్ గాంధీ గారికి మహాత్మా అనే బిరుదు కలదు. నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనమాట. జ్యోతిరావు పూలేను కూడా మహాత్మా జ్యోతిబా పూలే అని పిలుస్తూ ఉంటారు. సో సరైన సమాధానం అయితే అంబేద్కర్ గారు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటి అనేది అంటే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫేమస్లీ నౌన్ యాజ్ ఇండియన్ జోన్ ఆఫ్ ఆర్క్? ఓకే, జోన్ ఆఫ్ ఆర్క్ అని ఎవరిని పిలుస్తారు? ఓకే, ఝాన్సీ లక్ష్మీబాయి గారినే, రాణి రుద్రమదేవి గారినే, రాణి దుర్గావతి దేవి గారినే, జల్జారీ బాయ్నే? సరైన సమాధానం ఏంటి అని అంటే ఝాన్సీ లక్ష్మీబాయిని జోన్ ఆఫ్ ఆర్క్ అని పిలుస్తారనమాట. వీళ్ళు ఫస్ట్ స్వాతంత్ర ఉద్యమం ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా ఫైట్ చేయడం జరిగింది. తర్వాత రుద్రమదేవి గారు మన కాకతీయులకు సంబంధించి తెలంగాణ ప్రాంతం వరంగల్కి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ దుర్గావతి అనే రాణి మరియు జల్జీబాయ్ అనే ఆమె ఝాన్సీ లక్ష్మీబాయి వాళ్ళ ఆ టీంలో ఒక స్ట్రాంగ్ మెంబర్ అనమాట. సో దానికి సంబంధించిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. ఇక్కడితో ఈ లెసన్ అయితే కంప్లీట్ అయింది. ఇవన్నీ కూడా ఏ దాంట్లో వస్తున్నాయని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, ఫైనల్లీ అన్నీ సబ్మిట్ చేస్తే ఈ విధంగా కంప్లీట్ అని వస్తుంది. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ 9th 10th సంబంధించిన కీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, 1 and all.